పాత్రికేయ సోదరులందరికీ కూడా భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర శాఖ తరఫున ఈ మీడియా సమావేశానికి స్వాగతం తెలియజేస్తున్నా. ఈ భారతీయ జనతా యువ మోర్చా ఏదైతే ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ యొక్క యువజన విభాగం బీజేవైఎం భారతీయ జనతా యువ మోర్చా ఈరోజు రాష్ట్ర కమిటీ సమావేశం విజయవాడలో నిర్వహించుకుంటున్నాం. దీంట్లో ముఖ్య ఉద్దేశం సంస్థాగతంగా ఏదైతే ఢిల్లీలో మేమే ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ గల్లీలో కూడా మేమే ఉండాలన్న దృఢ సంకల్పంతో మండల స్థాయిలో బూత్ స్థాయిలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే దిశలో కీలక పాత్ర భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం కీలక పాత్ర భూమిక పోషించాలని చెప్పి యువ మోర్చా నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగానే మా కార్యక్రమాలు కూడా మేము ఈరోజు చర్చించుకోవడం జరుగుతుంది. అయితే రాష్ట్ర విషయానికి వస్తే చాలా సింపుల్గా చెప్తా, పెద్ద పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్లు అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ చాలామంది అడుగుతూ ఉంటారు, మీ స్ట్రాటజీ ఏంది, కొత్తగా మీరు రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు బీజేవైఎంని పెంచాలంటే ఆంధ్రప్రదేశ్లో మీరు ఏ స్ట్రాటజీ తీసుకోబోతున్నారు, పురంధేశ్వర్ గారు రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమితులైనారు, ఎలాంటి స్ట్రాటజీలు తీసుకుంటారు, బీజేపీని ఎట్లా పెంచుతారు, వాళ్ళని సిబిఐని వాడతారా, ఈడీని వాడతారా, జైల్లో వేపిస్తారా, బెయిల్ ఇస్తారా, అది ఇది ఈ స్ట్రాటజీలు ఆ స్ట్రాటజీలు అన్నీ కూడా ప్రెస్లో కానీ మీడియా వాళ్ళు చాలామంది అడుగుతూనే ఉంటారు. అయితే సింపుల్గా నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, మాకు పెద్ద పెద్ద స్ట్రాటజీలు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలాగా దొంగచాటున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని కానీ సిబిఐని కానీ వాడుకునేంత కర్మ మాకు పట్టలేదు. లేకుంటే జ్యుడిషియరీ సిస్టమ్ని భ్రష్టు పట్టించి జడ్జుల ద్వారానో ఇతరత్ర ద్వారానో ఆ న్యాయ వ్యవస్థని కూడా వ్యవస్థ ద్వారా రాజకీయం చేయాలన్న కుతంత్రాలు మాకు లేవు. మా కాన్సెప్ట్ అల్లా దేశ ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి ఏం చేశారు అనే విషయాన్ని మేము రాష్ట్ర ప్రజల్లోకి తీసుకువెళ్ళడమే మా అతిపెద్ద స్ట్రాటజీ. ఇంకంతకంటే ఇంకేం అవసరం లేదు. అదొక్క స్ట్రాటజీ మేము కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోగలిగితే, అదొక్క విషయంలో మేము మరింత బలంగా రాష్ట్ర ప్రజల ముందర మా నరేంద్ర మోడీ గారు ఏం చేశారన్న విషయాన్ని మేము చెప్తే చాలు. తప్పకుండా బలమైన పార్టీగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అవతరించనుంది. కాబట్టి దాంట్లో భాగంగానే భారతీయ జనతా యువ మోర్చా ఏదైతే 2,30,000 ఉద్యోగాలు ఇస్తాయని చెప్పి పాదయాత్రలో ప్రతి ఒక్క యువకుడికి అరే తమ్ముడు అన్న అది ఇది అక్క చెల్లి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే మాట్లాడాడో, అధికారంలోకి వచ్చినాక కేవలం 10,143 ఉద్యోగాలతో మాత్రమే ఒక జాబ్ క్యాలెండర్, ప్రతి జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ అని చెప్పాడు. రానున్న రోజుల్లో మరొక జనవరి 1వ తేదీ కూడా రాబోతోంది. కాబట్టి ఇలాంటి విషయాలపైన పోరాటం చేస్తూనే నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి ఏం చేశారు? సీసీ రోడ్లు వేసింది మేమే, స్ట్రీట్ లైట్లు ఇచ్చింది మేమే, రేషన్ బియ్యం ఇస్తుండేది మేమే, మరుగుదొడ్లు కడుతుండేది రాష్ట్రంలో మేమే, ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇస్తుండేది మేమే, నేషనల్ హైవేలు ప్రతి ఒక్క ఎక్కడైనా రోడ్డు పడుతోంది రాష్ట్రంలో అంటే కడుతోంది ఎవర్రా అంటే మేమే, ఎయిమ్స్ మంగళగిరిలో కట్టింది 1,618 కోట్లతో ఎవరంటే మేమే, విశాఖపట్నంలో ఐఐఎం కట్టింది ఎవర్రా అంటే మేమే, తిరుపతిలో ఐఐటి కట్టింది ఎవరంటే మేమే, అనంతపురం జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ కడుతోంది ఎవర్రా అంటే మేమే, అదేవిధంగా సత్యసాయి జిల్లాలో నాసిన్ ఒక ఇన్స్టిట్యూట్ కడుతోంది ఎవర్రా అంటే మేమే. కాబట్టి ఇన్ని మేము ఈ రాష్ట్ర ప్రజల కోసం మనం చేస్తూ ఉంటే దాన్ని తీసుకువెళ్ళాలన్న ముఖ్య ఆలోచనలోనే మొదటగా ఈ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిన వెంటనే
1618 కోట్లతో ఎయిమ్స్ ఆసుపత్రి ఏదైతే నయా పైసాతో సహా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రజల కోసం కట్టిందో ఆ ఎయిమ్స్లో అక్కడున్న పేషెంట్స్ కోరిక మేరకు నరేంద్ర మోడీ గారి చిత్రపటాన్ని అక్కడ ఏర్పాటు చేశాం. ఎందుకంటే అక్కడ కొద్దిమంది వైసీపీ నాయకులు ఆరోగ్యశ్రీ అని కానీ అవి ఇవి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కానీ లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టడం జరిగింది. అయితే కొద్దిమంది ప్రజలు పేద సామాన్యులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సార్ నరేంద్ర మోడీ ఇచ్చారనేది మాకు తెలుసు, బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందని తెలుసు, మీరు చేస్తే ఫోటో వాళ్ళది ఉండడం ఏంటి సార్, పని మీరు చేస్తే స్టిక్కర్ ఉండే జగన్మోహన్ రెడ్డిది ఎందుకు సార్ అని వాళ్ళ కోరితే వాళ్ళ కోరికను తీర్చే విధంగా నరేంద్ర మోడీ గారు 6 అడుగుల చిత్రపటాన్ని భారతీయ జనతా యువ మోర్చా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంట్లో మరొక భాగంలోనే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వానికి సూటిగా ఒకటి చెప్తా ఉన్నాం ఈ సమావేశం నుంచి. రైస్ వ్యాన్స్లో ఏదైతే ఈరోజు రైస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉందో అది భారతీయ జనతా పార్టీ యొక్క కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. దీంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. అయితే నరేంద్ర మోడీ గారి ఫోటో ఆ రైస్ వ్యాన్స్ పైన లేదు. సొమ్మొకడిది సోకొకడిది. కాబట్టి దీనిపైన మా కార్యాచరణ ఈరోజు తీసుకోబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి అల్టిమేటం జారీ చేస్తున్నాం. భారతీయ జనతా యువ మోర్చా 2వ తేదీ వరకు మీకు సమయం ఇస్తా ఉన్నాం, డిసెంబర్ 2వ తేదీ వరకు. అంతలోపల మీరు మీ తప్పును తెలుసుకొని ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇస్తున్న రైస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వ్యాన్స్ పైన నరేంద్ర మోడీ గారి స్టిక్కర్ని తప్పనిసరిగా మీరు యాడ్ చేయాలి. మస్ట్ కంపల్సరీ నరేంద్ర మోడీ గారి స్టిక్కర్ కంపల్సరీగా రైస్ వ్యాన్స్ పైన ఉండి తీరాలి. 2వ తేదీ వరకు మీ సమయం. 2వ తేదీ లోపల నరేంద్ర మోడీ గారి స్టిక్కర్ నా వ్యాన్లకు లేకపోతే 2వ తేదీ తర్వాత భారతీయ జనతా యువ మోర్చా సమయం. మేము మా నరేంద్ర మోడీ గారి ఫోటోని తప్పకుండా ఆ వ్యాన్స్ పైన అంటించి తీరుతాం. నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుండా ఆ వ్యాన్స్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా తిప్పుతారో కూడా చూస్తామని చెప్పి తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో యువత సమస్యలపైన పోరాటం చేస్తూ ఏదైతే బీజేపీ చేస్తున్న విషయాలపైన మరింత జనాల్లోకి తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ మా పోరాటంలో పాత్రికేయ మిత్రులు మీడియా వాళ్ళందరూ కూడా దయచేసి ప్రజలకి ఉన్నది ఉన్నట్టుగా బీజేపీ చేసిందంటేనే చెప్పండి. ఎయిమ్స్ 1618 కోట్లతో మేము కట్టామని మీకు అనిపిస్తేనే నిరూపణ చేస్తేనే మీరు దయచేసి ప్రజలకు ఉన్నది ఉన్నట్టుగా మీరు కూడా చెప్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న ఈ సమావేశంలో పాల్గొన్న పాత్రికేయ సోదరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.